నమో బుద్ధాయ మిత్రులారా, కొందరిలో ఈర్రలు పోస్తుంటే మంటగా రావటం, మూత్ర ద్వారం కూడా మంటగా ఉండటం, మూత్ర విసర్జన సమయంలో ఇంద్రియం పడిపోవటం, మూత్రంలో శ్లేషం పడిపోవటం, ఇలాంటి అనేక సమస్యలతోని సిద్ధార్థ ఆరోగ్య కేంద్రానికి అనేక మంది వచ్చి వాళ్ళ ఆవేదనని చెప్పుకుంటున్నారు. వీటన్నిటికీ పరిష్కారం సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో చికిత్సా మార్గాలు ఉన్నాయి. పెద్దపల్లేరు సువర్ణాన్ని తీసుకొచ్చి సమూలంగా స్వర్ణం చేసి పెద్దపల్లేరుని తీసుకొచ్చి సమూలంగా స్వర్ణం చేసి ఒక గ్లాసుడి నీళ్ళలో కలుపుకొని ఉదయం సాయంత్రం త్రాగవలను. లేదా తెప్పతీగ కాడను సువర్ణం చేసుకొని ఆ సువర్ణాన్ని తాగిన, లేదా దువ్వెన కాడ దాన్నే అతిబల చెట్టు కూడా అంటారు, దాని ఆకుల కషాయం కానీ, లేదా రుద్ర జడ దాన్నే సైదాకు సబ్జా గింజల ఆకు కూడా అంటారు, వాటి ఆకుల కషాయాన్ని కూడా తాగినట్టయితే, వీటిల్లో ఏ కషాయం తాగినా ఉదయం సాయంత్రం తాగినట్టయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలన్నిటికీ సంపూర్ణమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. దాంతోపాటు మంచినీళ్ళని రోజుకి కనీసం 4 నుంచి 5 లీటరు వాటర్ తాగాలి. ఇలా చేసుకున్నట్టయితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. జై గురుదేవ్.